Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello and a warm welcome to BV Subbarao garu. ఈరోజు పర్యావరణ ఆరోగ్య దినోత్సవం, ఎన్విరాన్మెంట్ హెల్త్ డే. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయకూడదు, కానీ ఆ విధంగా పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, భూమి, ఇవన్నీ కూడా అగ్ని, ఇవన్నీ కూడా పంచభూతాలు అంటామే. పంచభూతాల సాక్షిగా అంటాం. ఆ పంచభూతాల సాక్షిగానే పర్యావరణం. ఆ పర్యావరణం ఎంతవరకు ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉందా, మనం దాన్ని అనారోగ్యకరంగా అక్కడ నీటి వనరులను ఆక్రమించుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ, కాలుష్యాన్ని పెంపొందించుకుంటూ, పరిశ్రమల పేరుమిట ఫార్మా కానీ లేకపోతే గార్మెంట్ కానీ మిగతావన్నీ కూడా, అదేవిధంగా వ్యవసాయ భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఫామ్ సైట్స్కు ల్యాండ్ యూజ్ చట్టాన్ని కూడా మార్చి చేయడం ద్వారా మనము కొండలు గుట్టలను కూడా కొల్లగొడుతుంటే పర్యావరణ ఆరోగ్యం, ఆ ఆరోగ్యం పర్యావరణ ఆరోగ్యం సరిగా లేకపోతే మనం ఆరోగ్యకరంగా ఉంటామా, మనం జీవించగలమా? అదే ఈరోజు చర్చ. బివి సుబ్బారావు గారు ఎట్లా చూస్తారు సార్ ప్రణాళిక, పాలసీ? అంటే కొన్ని ఇది 76లోనో ఎప్పుడోనో స్టాక్హామ్ కాన్ఫరెన్స్ తోటి స్టార్ట్ అయిన ఇది ముఖ్యంగా ఏమిటి అని అంటే పర్యావరణం పర్యావరణం అంటా ఉంటే ఇంకా పర్యావరణం అంటే ఏదో 4 మొక్కలు నాటండి, దాని తర్వాత ఇంకేదో చేసుకోపోండి అన్నట్టుగా అంటుంది. ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ లాగా దాన్ని కన్సిడర్ చేస్తుంది. కానీ రాను ఏమైపోయింది అని అంటే 2005లో అనుకుంటా కదా చార్ధామ్, దాని తర్వాత వైనాడ్, మళ్ళీ వైనాడ్, దాని తర్వాత 2005లోనే ముంబై ఫ్లడ్స్, ఇక దాని తర్వాత ఏడాది సిటీ ఫ్లడ్స్, బెంగళూరు, ఇప్పుడైతే బుడమేరు. మీరు 1964 కూడా చూపిస్తారు. ఆ రోజు కొట్టుకపోయింది, మళ్ళీ ఈ రోజు కొట్టుకోపోతున్నారు. సో దాంతో ఏమవుతున్నది అని అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది పర్యావరణం అంటే ఏమిటి. ఇందాకే మిత్రుడు చెప్పినట్టుగా పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితి. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి అరౌండ్ అస్, విత్ ఇన్ అస్. బయట గాలి ఉంది, మనలో గాలి ఉంది. బయట నీళ్లు ఉన్నాయి, మనలో నీళ్ళు. మనం ఏది సపరేట్ కాదు. ఇందులో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఏదైతే పంచభూతాలు అని అంటాం, భూమి, నీరు, గాలి, ఓపెన్ ప్లేస్, దాన్ని ఆకాశం అని తెలుగులో అంటాం, కానీ తప్పదు. ప్లస్ ఎనర్జీ, వేడివి, అగ్ని. ఈ 5 3 చాలా క్రిటికల్: నీరు, వాయువు, అగ్ని. ప్రకృతిలో వేడి దానంతట అదే పుట్టుకొస్తుంది. చల్ల ప్రదేశాలు ఉన్నాయి, వేడిమి ప్రదేశాలు ఉన్నాయి. అలానే నీరు కూడా మనకి ఎన్నో, కొన్ని లక్షల కొద్ది చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, కొన్ని వందల కొద్ది చిన్న పెద్ద నదులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. మరి ఈ నీటి వనరులని మనం ఎలా చూస్తున్నాము? ఈ వేడిమి సంగతి ఏమిటి? ఈ 2 కాకుండా ఇంకోటి ఏముందంటే వాయువు. ఏమైతుంది? 3 కదులుతాయి. వేడిమి చల్లగా ఉన్నప్పుడు కిందనే ఉంటుంది, మనం చలికాలం ఫీల్ అవుతాం. అదే వాయువు అది వేడెక్కినప్పుడు పైకి పోతా ఉంటుంది. నీరు ఆవిరై పైకి వెళ్తుంది, వర్షమై కిందికి వస్తుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ మూడు అంశాలు పంచభూతాల్లో చాలా క్రిటికల్. మనము రాను రాను ఏం చేశామంటే అభివృద్ధి పేరుతోటి వీటినే దిగ్బంధం చేశాం. పడ్డ వర్షం ఎక్కడికి పోనీకి లేదు, వేడిమైన గాలి పైకి పోనీకి లేదు. ఆ? ఇక మరి అట్లా ఉంటే ప్రభావం అయితే పడుతుంది కదా. లోకల్గా పడుతుంది, రీజనల్గా పడుతుంది, గ్లోబల్గా కూడా పడుతుంది. ఇందులో మరి ఈ పర్యావరణంలో అంటే స్థానిక పర్యావరణము, రీజనల్ పర్యావరణము, జాతీయ పర్యావరణము, అంతర్జాతీయ పర్యావరణంలో ఈ మార్పులు ఎలా వస్తున్నాయి, వీటి ప్రభావం మన మీద ఎలా చూపిస్తున్నది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో సదస్సులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ వీటికి కూడా ఎన్నో నివేదికలు కూడా వస్తున్నాయి. ఏమైపోయింది, తెలుగులో చక్కటి సామెత ఉంది, కీడెంచి మేలెంచు అని. కొన్నేళ్ల నుంచి రిస్క్ అసెస్మెంట్ అభివృద్ధిలో చెయ్యండి అని ఉంది. దీనిపైన కూడా అన్ని దేశాలు సంతకాలు చేశాయి సెండాయిలో 2015 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అంటున్నాం. కానీ ఏమవుతోంది, అటు జోషిమఠ్ కొట్టుకుపోతుంది, వైనాడ్ కొట్టుకుపోతున్నది, ఇక్కడ విజయవాడ కొట్టుకుపోయింది. అంటే తేడా లేకుండా పోయింది. ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పర్యావరణం అన్నది 4 అంశాలు, రకాలు. ఒకటి వర్జిన్, ఏదైతే అసలు మానవుల ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువగా, నేచర్ డామినేటెడ్ అది. అది మన దేశంలో ఇప్పుడు 3% 2% ఉంది, అంతకన్నా ఏం లేదు. తర్వాత మ్యాన్ అడాప్టెడ్, ఆ ప్రకృతితో కలిసిపోయి జీవిస్తున్న మన ఆదివాసీలు, వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉండే ప్రకృతి అందించే ఫలాలని ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉంటారు. మూడోది వస్తుంది మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ కూడా మన చిన్నతనం, ఇప్పుడు అక్కడ ఇక్కడ రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవితం గడుపుతుంది. ఇక్కడి నుంచి మొదలైంది మార్పు. మ్యాన్ డామినేటెడ్, ఎక్కువ పంట పండించు. సో అది కొంతకాలం జరుగుతూ వచ్చింది. దాని దుష్ప్రభావం మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగనే ఇప్పుడు ఎట్లా ఉందంటే 2000 నుంచి అంతకు ముందు నుంచి సగానికి జనాభా నగరాలకు తరలిపోతుంది, జాగ్రత్త తస్మాత్ అని. నిజంగా అలా జరిగింది. ఇప్పుడు చూస్తే ఏ నగరం చూసినా 50% జనాభా నాలాగానే మెడకి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నారు, ఈ పై అంతస్తులు చూడలేక. ఓకే, మరి ఇది అభివృద్ధి అంటామా, లేకపోతే మనం డిజైన్ చేసుకున్న విధ్వంసం అంటాం? పర్యావరణంలో ఆరోగ్యం బాగుందా బాగలేదా అని చెప్పడానికి ఏముంటుందంటే, ఫస్ట్ థింగ్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది ఏం లేదు, చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ వస్తుండే, మ్యాథమెటిక్స్లో ఇంత వచ్చినాయి, సైన్స్లో ఫెయిల్ అయినావు, ఇవి అని. అవునా కదా? సో మనం చేస్తున్న అభివృద్ధిలో ఏ ఏ అంశాలు మనకి కీడు తలపెడతాయి అన్నది ముందుగానే ఎంచుకోండి అన్నారు. కానీ ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న
వ్యాపారవేత్తలు, సెల్ఫిష్ ఆఫీసర్స్, ఇది అలాగనే సెల్ఫ్ ఇదిలో ఉన్న రాజకీయవేత్తలు, వీళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, వాళ్ళందరూ కలిసి ఈ గ్లోబలైజేషన్ అన్న పేరుతోటి గ్రామాలన్నింటినీ నగరాలు చేద్దామని అనుకున్నాం. మరి అలాంటప్పుడు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంటే తీసి పారేస్తారు. అంటే హెల్త్ కార్డే లేదు. ఇప్పుడు యూజువల్గా నువ్వు పోయినావు అని అంటే హెల్త్ కార్డు అని అంటే, హెల్త్ కార్డ్ అంటే ఏం లేదు, నువ్వు డాక్టర్ దగ్గరికి పోతావు, నేను చెక్ చేస్తాడు, అరే నాయనా నాకు ఇవి అనుమానం ఉన్నాయి, ఈ టెస్టులు చేయించుకురారా. ఇప్పుడు నేనేమనాలా? పర్యావరణ ఆరోగ్య కార్డు అంటే 30% ఓపెన్ స్పేస్ ఉందా, గ్రీన్ స్పేస్. మరి డాక్టర్ కూడా లంగ్స్నే చూస్తాడు కదా, నీ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అనేది చూస్తాడా లేదా? పర్యావరణ ఊపిరితిత్తులు ఏంటి? గ్రీన్ పార్క్స్, అవును, No. ఫారెస్ట్, చెట్లు. మరి దాని ప్రోగ్రెస్ నేను ఇప్పుడు చెబుతాను. ప్రోగ్రెస్ హైదరాబాద్ నగరం లీస్ట్ ఓపెన్ స్పేస్ ఉన్న నగరం. అసలు ఇక్కడ చాలా విచిత్రం అవుతుంది. కుకుట్పల్లిలో 1,00,000 జనాభా 1 కిలోమీటర్లోనే ఉన్నారు, స్క్వేర్ కిలోమీటర్లు. చదరపు కిలోమీటర్లో 1,00,000 జనాభా ఉన్నది అంటే గాడ్ సేవ్ దిస్ సిటీ. అట్లాగనే ఇందులో ఏమవుతున్నది, మరి ఇది ఎందుకు అవుతుంది? రెండో ఐటెం చూద్దాము అని అంటే, ఒకటి లంగ్ స్పేస్, రెండోది నీటి వనరులు. మన నగరంలో ఎన్ని నీటి వనరులు ఉండే, ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని కుంటలు ఉండే, ఎన్ని కాలువలు ఉండే, ఇవి ఉన్నాయా లేవా? ఏమైంది? ఇవేవి లేవు. We all congratulate the present government for taking up this. కాలువలు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయా, కబ్జాలు అయిపోయినాయా, మరి ఎందుకు నీళ్లు పోతలేవు? డాక్టర్ కూడా నిన్ను అడుగుతాడు, అరే నాయన నీళ్ళు తాగుతున్నావు, మరి యూరినేషన్కి వెళ్తున్నావా లేదా? తాగిన నీళ్ళు బయటికి పోవాలి నాయన, వర్షం పడ్డ నీళ్ళు బయటికి పోవాలి, అవునా కాదు? మరి పోకుండా ఉంటే ఎట్లా? వండర్ఫుల్. రెండోది అయిపోయింది. ఇక మూడోది, మీరు నివసిస్తున్న ప్రాంతమే మీ చిన్నతనంలో చాలా చల్లగా, హాయిగా, ప్లెజెంట్గా ఉండే. ఇప్పుడు ఉందా? లేదు. టెంపరేచర్స్ ఎట్లున్నాయి? ఈ ఏడాది 46కి వెళ్ళింది. మన నగరమే కాదు, మొత్తం దేశమంతా పోయింది. అందుకే దేశమంతా ఇప్పుడు వర్షంలో అతలాకుతలమై. కనుక మనం ఆలోచన చేయాల్సింది, మన ప్రాంతం, మన బస్తీ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రెస్ కార్డ్ తయారు చేయండి. స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ take up this as a task. Prepare the health card of your area. ఓకే? ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంటాడు, ఏమైంది 5 ఏళ్ల కిందట నీకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నావు అని అంటాడు. కనుక మన హెల్త్ కార్డు, మన పర్యావరణం, మన ప్రాంతం హెల్త్ కార్డు మన దగ్గర ఉంటే మనము ఏ విధంగా వెళ్తాం? మన హెల్త్ కార్డ్ అని నేను ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ 5 అంశాలు, నీటి వనరులు కానీ, నీరు, వర్షం, వరద కాలువలు, అన్నీ, ఓపెన్ స్పేస్, ఇవన్నీ ఎకలాజికల్ యూనిట్స్ అంటాం.
నగరంలో ఒక ఇదిలో చూస్తాము, ఇది ఫారెస్ట్ లో చాలా మెగా ఇదిలో. ఇందులో ఏమున్నది అని అంటే, మన ప్రోగ్రెస్ కార్డులో ఇవి చూస్తున్నప్పుడు మనం చూడాల్సింది ఏమిటి? డాక్టర్ ఫస్ట్ అంటాడు, నాయనా నీ లంగ్ కెపాసిటీ 50% పోయింది అంటాడు. అంటాడా అనడా? ఎందుకంటే సిగరెట్లు తాగుతున్నావు, పోయింది రా నాయన. మరి ఓపెన్ స్పేస్ ఒక 25-40% పోయింది అని అంటే దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓకే, సో ఈ అంశాలను తీసుకొని ఈ రోజు ఈ టాపిక్ చాలా బాగా వచ్చింది అసలు. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాల్లో మన స్థానిక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ ఇది చిన్న స్కూలు, సెకండరీ స్కూల్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీ రీసెర్చ్ ప్రోగ్రామ్ దాకా చేయొచ్చు. ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ఈ కబ్జాలను తీసి నీటి వనరులని సరి చేసుకోవడానికి ఇలాంటిదే ఒక హెల్త్ కార్డు డిజైన్ చేసుకుంటుందని నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. నేను అడ్వైజ్ కూడా చేస్తున్నాను. ఈ దిశగా ఒక హెల్త్ కార్డ్ మనకి, హైదరాబాద్ ఎన్వైరన్మెంట్ హెల్త్ కార్డ్. ఓకే, ఏదో ఆరోగ్యశ్రీ చేస్తాం, ఆ శ్రీ చేస్తాం, ఈ శ్రీ చేస్తాం కాదు. ఎన్వైరన్మెంట్ శ్రీ చేయండి కార్డు. ఎన్ని కోట్లు నష్టపోతున్నాం, ఎన్ని కోట్లు కావాల్సి వస్తుంది ఇది రెక్టిఫై చేయనీకి అన్నది మనకు తెలుసు. దీన్ని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ ముందు, ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను. పర్యావరణ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా రాష్ట్రం పర్యావరణ ఆరోగ్య మానిటరింగ్ కార్డు కూడా ఇనిషియేట్ చేస్తుందని. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు కొన్ని ఈ రోజు ఒకసారి బొమ్మ చూపించి మళ్ళీ ఒక 2 ప్రశ్నలు వేసి మనం ముగిద్దాం సార్. ఓకే, మనము ఎప్పటిలాగానే మనం ఇక్కడ బొమ్మ చూపించాలి కాబట్టి పర్యావరణ దినోత్సవ బొమ్మ, ఆరోగ్య బొమ్మ ఎట్లుంటుందో ఒకసారి చూపించేసి, మీరు బాగా చెప్పారు సార్. సిగరెట్ స్మోకింగ్తో వచ్చేటువంటి లంగ్ క్యాన్సర్ కానీ లంగ్ ఊపిరితిత్తుల రోగాలు, అది ఆరోగ్యపరంగా, శరీరపరంగా, నీ వ్యసనాల పరంగా వస్తే, పర్యావరణాన్ని మనం విధ్వంసం చేస్తే, గాలిలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యం నశించిపోతే ఆ పరిస్థితి ఏంది? వారు అది చక్కగా చెప్పారు. అదైతే ఆరోగ్యపరంగా ఇది నేను చెప్పింది. నిజంగా ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనని కాపాడుతుంది. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రశ్న, మీరు అన్నట్టు ప్రకృతి అంటే వాతావరణంలో ఆక్సిజన్ శాతం, గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువైనా అప్పుడు మనం COVID-19 సమయంలో చూసాం. రోగులు వ్యసనాల వల్ల కొని తెచ్చుకున్నాయి, ఆరోగ్యపరంగా కొన్ని తెచ్చుకున్నాయి. దానికి తోడు గాలిలో తేమ అంటాం కదా మనం, రిలేటివ్ హ్యూమిడిటీ, దాంతో గాలిలో ఆక్సిజన్ తక్కువైతే వచ్చేటువంటి ప్రమాదాలు మీరు బాగా చెప్పారు. కానీ ఈ రోజు రేపు ఒక షోక్ అయిపోయింది. ఇక్కడికి పోయినా ఒక చిన్న పూల తొట్టి తీసుకొని పోయి ఇవ్వడం, గ్రీట్ చేయడం, అదే పర్యావరణ ఆరోగ్యం అంటారా? ఇది మొక్కలను పెంచడం అన్నది ఒక స్టెప్ అంతే. ఏ మొక్కను ఎక్కడ పెంచుతాము, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, కాలుష్యాన్ని నివారణ చేసే మొక్కలెన్ని, చల్లదనాన్ని పెంచే మొక్కలెన్ని, ఈ దిశగా అసలు ఎక్కడ ఎడ్యుకేషన్ జరగడం లేదు. నెంబర్ 3, మన జీవన విధానంలో, మన పారిశ్రామిక ఉత్పత్తి విధానంలో కూడా మనం
గ్రీనింగ్ ది ప్రాసెస్ అన్నది ఎప్పటి నుంచో చెప్తున్నాము, మొదలు కావాలి. మెటీరియల్స్లో చేంజ్ రావాలా, ఉత్పత్తి విధానంలో మార్పు రావాలా, కాలుష్యం తగ్గాలి. ఇది చాలా ముఖ్యమైనది. అలాగనే ఇప్పుడున్న పెద్ద సమస్య ఏమిటంటే కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూడండి, పర్యావరణంలో విధ్వంసం అంటే ఈ ఆఫీసర్లు అందరూ దొంగ పర్మిషన్లు ఇచ్చారు. లెక్కేసుకుంటూ పోతే ఎన్ని మిలియన్ టన్స్ గ్రానైట్ ఎక్స్ప్లాయిట్ అయింది, ఎంత సిమెంట్ ఎక్స్ప్లాయిట్ అయింది, ఎంత ఎనర్జీ ఎక్స్ప్లాయిట్ అయింది, అన్నిటినీ బద్దలు కొట్టి మళ్ళీ మనం బొందలో పెడతాం. ఏంది ఇది? ఆర్ వీ లివింగ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ? నో. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నేను కష్టపడి కొన్నా, నేను కష్టపడి కబ్జా చేసుకున్నా, నాది అంటాడు. అంతేగాని ఎన్ని మిలియన్ టన్స్ పర్యావరణంలో మనం కోల్పోయాము అన్నది ఎవడు ఆలోచించడం లేదు, మాట్లాడడం లేదు. దిస్ ఈస్ ద టైమ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ and conduct workshops in this direction. Thank you, Shiva. లాస్ట్ ఇప్పుడు ఉన్న అడవులను, ఉన్న గ్రీన్ ఏరియా, హైదరాబాద్ ల్యాండ్ లాక్ సిటీ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా గ్రీన్ కవర్, పచ్చదనం ఎక్కడ చూసినా, గొలుసు కట్టు చెరువులు, లేక్స్, నాలాస్ ఇంటర్వోవెన్ ఆఫ్టర్ 1908 ఫ్లడ్స్. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో అటువంటి ల్యాండ్ లాక్డ్ మొత్తం పర్యావరణ పరంగా చల్లగా ఉండేది. వేసవి కాలంలో ఇక్కడికే వచ్చేది. ఆ భాగోంక రాజ్, ఎక్కడ చూసినా తోటలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, గొలుసు కట్టు చెరువులు, నాలాలు, పర్యావరణం. మనం పరిశ్రమలు కూడా పెద్ద పెద్ద ప్రాంతాల్లో పెట్టేవారు, పెద్ద పెద్దగా. మనం ఐడిపిఎల్ చూసినా, హెచ్ఏఎల్ చూసినా, అప్పుడు ఆల్విన్ మూతబడ్డాయి, ప్రాగా టూల్స్ కానీ. బంగాళాలు చిన్నటువంటి చాలా పెద్ద విస్తీర్ణంలో చెట్ల మధ్యలో ఉండేటివి. సో అటువంటి వాటిని విధ్వంసం చేసుకుంటూ అభివృద్ధి పేరు మీద, ఆన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, బై డిస్ట్రాయింగ్ ఆల్ సచ్ గ్రీనరీ అండ్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లేక్స్, బై నౌ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అఫారెస్టేషన్, న్యూ ఫారెస్ట్. చెట్లు నాటండి. ఈస్ దిస్ ఏ హెల్తీ పాలసీ? ఇది ఆరోగ్యకరమైనటువంటి ప్రణాళిక అంటారా? అంటే కర్మ ఏంటంటే మనకు అట్లాంటి కన్సల్టెంట్లు, అడ్వైజర్లు దొరకడంతో అవుతున్నది. నేను ఎక్కువ మాట్లాడలేను, గొంతు ఇది అవుతున్నది. ముఖ్యంగా ఏంటంటే కీడెంచి మేలించమన్నారు గనక నువ్వు ప్లానింగ్ దశలోనే అన్ని రకాలైన సిమ్యులేషన్ మోడల్స్ తయారు చేయండి. ఓకే, అప్పుడు మనం ఈ విధ్వంసాన్ని అరికట్టగలుగుతాం. ఆల్టర్నేటివ్ గ్రీన్ డెవలప్మెంట్స్ని మనం ప్రోత్సహించడం. థ్యాంక్ యూ. ఒకటే లాస్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, 20 లక్షల ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని మనం ఆ రోజే చెప్పాం. 20 లక్షలు బేఖాతారు చేయకుండా కట్టినటువంటి కట్టడాలను, భూమిని కానీ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటా ఉన్నాం. అంటే అది ఫారెస్ట్ కావచ్చు, మన గ్రీన్ కవర్ ఏరియా కావచ్చు, లేక్స్ కావచ్చు, నాలాస్ కావచ్చు, అటువంటివన్నీ ప్లాట్ల ద్వారా అమ్మి, రియల్ ఎస్టేట్స్ అసలు అమ్మేటప్పుడు జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ కళ్ళు మూసుకొని కూర్చొని 20 లక్షల మంది ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని ప్రభుత్వం అనౌన్స్ చేయగానే. ఒక సైడు ఎల్ఆర్ఎస్ 20 లక్షలు మేము రెగ్యులరైజ్ చేస్తామని, ఇంకొకసారి హైడ్రా అని చెప్పడంలో ప్రభుత్వంలో కొద్దిగా కన్ఫ్యూషన్ ఉన్నట్టు లేదా పాలసీలో? అంటే ఇందులో ఉన్న ఇప్పుడు ఎంతవరకు ఏది డిస్కస్ చేశారు అన్నది మనం తేల్చలేము. కానీ ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఎల్ఆర్ఎస్ కానీ, ఇప్పుడు హైడ్రాలో అవుతున్నాయి కానీ, పర్యావరణ ఫంక్షన్స్ అంటే విధులు, పర్యావరణంలో ఉన్న నీరు దాని పని అది చేసుకుపోవాలి. ఓకే, దానికి అడ్డం పడే ఎటువంటి అభివృద్ధినైనా ప్రోత్సహించకూడదు.
ఓకే, Yeah. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బివి సుబ్బారావు గారు ఇచ్చినది. మన పంచభూతాలు మనలోనే ఉన్నాయి, మన పక్కలు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి. వాటి విధ్వంసం ద్వారా అభివృద్ధి అంటే అది మనం కూడా వినాశనానికి మనంతకు మనం వేసుకోవడమే దారి. డాక్టర్స్ భాషలో ఆటోలైసిస్ అంటారు, సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో అటువంటి దారి వైపు మనం పోదామా? మనం వర్తమానాన్ని సురక్షితంగా వర్తమానాన్ని కాపాడుకుంటూ మన పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇద్దామా? అంటే పంచభూతాలు ఏ విధంగా కాలుష్యం కాకుండా, విధ్వంసం కాకుండా పర్యావరణ ఆరోగ్యకరంగా ఇద్దామా? ఆ పర్యావరణ ఆరోగ్యంతో ఉండేటువంటి పర్యావరణంలో మనం జీవించుకుంటూ మన పిల్లలకు ఇద్దామా? లేక అభివృద్ధి పేరు మీద, లేకపోతే మనకు మితిమీరినటువంటి కోరికల మేర, మనం అంటాం కదా సెల్ఫిష్ అంటాం, అట్ ది సేమ్ టైం గ్రీడీ అంటాం. దానివల్ల మనము వర్తమానాన్ని విధ్వంసం చేస్తూ, నాశనం చేస్తూ మన పిల్లలకు ఎటువంటి భవిష్యత్తును ఇస్తున్నామో మనం ఒక్కసారి గుర్తెరిగి ముందుకు పోతే తప్ప ఇటువంటి పర్యావరణ ఆరోగ్య దినోత్సవాలకు అర్థమే ఉండదు. దెర్ విల్ బి నో మీనింగ్ టిల్ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు సెక్యూర్ యువర్ ప్రజెంట్ సో దట్ యువర్ కిత్ అండ్ కిన్ దే కెన్ హ్యావ్ ఎ సేఫ్ environment, healthy environment, so that they can live in symbiosis with nature. Otherwise, it is nothing but we keep celebrating all these days just for the heck of it. At the same time, we are losing day in and day out. Sir, please, sir, wind up. Mere cheppandi. See, మనిషి ప్రకృతిలో ఒక భాగం. మనం ఏమనుకున్నామంటే మనం చాలా చదివేసినాం, మేము అన్ని కంట్రోల్ చేస్తామని. అవును, 64లో మనం ఎంత చదువుకున్నామో, 24లో ఎంత చదువుకున్నామో, ఆ బుడమేరు వచ్చింది, కొంప ముంచిపోయింది. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు లక్షల్లో వచ్చారు. అవును, ఇంజనీర్లు వచ్చారు. మనకు మన ప్రాంతీయ విజ్ఞత చచ్చిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. Remember Budameru var cheppinattu before I end. In 1964, 10 people washed away because of Budameru. Vijayawada was flooded. 10 people were washed away. Score lot of damage to private and government properties. Government means again it's a public property only. Again after 60 years in the same September month, we are finding same Budameru flooding Vijayawada. Scores of people were washed away, and the trauma of those who have lost their near and dear, their hard-earned money created buildings, vehicles, everything, that is a traumatizing aspect. Even after 60 years, is this the development with? So that is why the best example for Environment Health Day is Budameru in 1964, flooding Vijayawada, and in 2024, in the same September, again flooding Vijayawada, innocents getting washed away, and those who are surviving are traumatized, having lost everything. Now they have to start from the scratch. They have borrowed EMIs to construct house, borrowed EMIs for the vehicles, borrowed EMIs for the school education. Who is going to pay them? Mr. Chandrababu Naidu and all YS Jagan and Congress, whether it is Modi or Rahul Gandhi. Year after year, election after election, you promise development. Is it in public interest? So public have to wake up. Otherwise, the same Budameru will be repeated in all parts of India. Is this what development is all about? Is this what environment health is all about? So పర్యావరణ ఆరోగ్యం అంటే ఆ రోజు 64లో బుడమేరు వరదల్లో కొట్టుకుపోయింది విజయవాడ. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత 2024లో కూడా అదే బుడమేరు ద్వారా మళ్ళీ విజయవాడ కొట్టుకుపోవడం, ఇదే అభివృద్ధి. ఆలోచన చేయండి సార్, ప్లీజ్. పర్యావరణ ఆరోగ్య ప్రోగ్రెస్ కార్డ్ అంటే అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన ఆర్థిక విధానంలో జరుగుతున్న లోపాలను బయటపెడుతుంది. వండర్ఫుల్, రైట్. సో వీ డోంట్ నీడ్ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ కార్డ్స్. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అండ్ మిస్టర్ మోడీ, digitalization of environment health information is most important.
పర్యావరణ ఆరోగ్యం కార్డులు కావాలా. దాని ద్వారానే మన ఆర్థిక విధానాలు అన్ని బయటకు వస్తాయి. వాట్ వీ హ్యావ్ సెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, వన్స్ యూ గో ఫర్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హెల్త్, పంచభూతాలు, everything will come out. Water, air, whatever you say, and అగ్ని, ఫైర్, ఆకాశం అంటాం మనం, వాయువు, ఈ పంచభూతాలను గాన మనం బేరీజు వేస్తే, ఆ కాడు బయటికి వస్తే మన ఆర్థిక విధ్వంసం ఏంది, ఆర్థిక ప్రణాళిక ఏంది, మన జీవన విధానం అప్పుడేంది, ఇప్పుడేంది, భవిష్యత్తు ఏంది అనేది పక్క వారు చెప్పినట్టు తేల్చి చెప్తుంది. కాబట్టి త్రూ దిస్ షో వీఆర్ డిమాండింగ్ environment health digitalization card for every area across India, so that people will become aware, they will become sensitive. If government is failing, it is the duty of people. Otherwise, Budameru will be repeated in every area, Mokila will be repeated in every area. What is happening in Bengaluru, Mumbai, every year flooding. Don't forget any other city, whether it is Assam, right from Assam to Kanyakumari, you find the same thing. Thank you very much, sir. Take care. Do support DRTSPR channels, Citizens DRTSPR channel, and Environment People DRTSPR channels. They are all in larger public interest. My number is 9440465339. Anyone can participate from anywhere. We will connect you, but it should be as per rule of law, Constitution, invoking Evidential Act, with no enmity against individuals, nor animosity against any parties or organizations. The same number 9440465339. You have Google Pay and Phone Pay. Anyone supporting can directly contribute to 9440465339. I don't encourage or solicit anything in person. Thank you very much. Thank you, sir.